నమస్తే, నా పేరు జర్నలిస్ట్ మందగిరి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైన దర్శి నియోజకవర్గం తాజా పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్ గురించి నేను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని దర్శి నియోజకవర్గం అత్యధికంగా 90.04% ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మధ్య తీవ్ర పోటీ నెలకొందని పోలింగ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. తొలుత ప్రీ పోల్ సర్వేలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అనుకూలంగా ప్రీ పోల్ సర్వేలు అన్నీ ఉండటంతో అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకగా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గొట్టిపాటి లక్ష్మిని బరిలో దించడంతో పోటీ తొలుత నిదానంగా పెరిగిన తర్వాత ఎన్నికల 2 రోజుల ముందు కల్లా నువ్వా నేనన్న స్థాయికి పెరిగింది. పోల్ మేనేజ్మెంట్లో ఇద్దరు తనదైన శైలిలో ఎవరు డి అంటే డి అన్నట్టుగా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజా పరిస్థితి మనకు గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే, దొనకొండ, తాళ్ళూరు మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చే పరిస్థితి కనపడుతుందిగా, కుర్చేడు, ముళ్ళమూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మెజార్టీ వచ్చే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దర్శి టౌన్ రూరల్లో ఎవరికైతే మెజార్టీ వస్తుందో ఆ అభ్యర్థి గెలుస్తారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇరు పార్టీ అభ్యర్థులు 3000 మెజార్టీతో తాము గెలుపొందబోతున్నామని లెక్కలేసుకొని గత 3-4 రోజులు లెక్కలేసుకొని ఫైనల్గా 3000తో గెలవబోతున్నామని ఇరు పార్టీ నేతలు 3000కే పరిమితమైన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ 2014లో సిద్ధారాఘవరావు, అప్పుడు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సిద్ధారాఘవరావు ఇదే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీగా పోటీ చేసిన సిద్ధారాఘవరావు కేవలం 1400 మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈసారి కూడా 2024 ఎన్నికల్లో కూడా నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. కేవలం ఇది ఫలితం 1500 నుంచి 2000 మధ్య ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాన్ఫిడెన్స్కు ధీమాగా ఉన్నాడు. ప్రీ పోల్ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయి. మహిళా ఓటర్లు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లన్నీ తనకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి నాకు గెలుపుకి ఎలాంటి డోకా లేదనేది అతని బలమైన భావనతో ఉన్నాడు. మొత్తం మీద ఇక్కడ ఉన్న మొత్తం పర్సెంటేజ్ అత్యధిక కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం దర్శి నియోజకవర్గంలో గెలుపు అవుతుంది అనే దాని మీద తీవ్ర చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడైతే గెలుపు అయితే మంచి టైట్ ఫైట్ నువ్వా నేను అన్నట్టే ఉంది. కాకపోతే ఇక్కడ ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందనేది ప్రీ పోల్ సర్వేలు బట్టి మనకు అర్థమవుతుంది.